మధు నెక్కంటి. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది అనుకుంటున్నారా? బెజవాడ బేబక్క. ఈ పేరైతే విన్నాము, వింటున్నాం అనుకుంటున్నారు కదా. ఎస్, ఇప్పుడు మనం హైదరాబాద్లో అందరూ ముద్దుగా బేబక్క అని పిలుచుకునే మధు నెక్కంటి గారి ఇంట్లో ఉన్నాము. సో బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ మధ్య ఇటీవలే ఫ్రెష్గా వచ్చారు బయటికి. మొదటి వారం ఎలిమినేషన్ గురయ్యి. సో బిగ్ బాస్ అంటే చాలామందిలో ఒక ఫ్యాసినేషన్ అనేది ఉంటుంది. సో ఆ హౌస్లో ఎలా ఉంటుంది, వెళ్ళిన వాళ్ళు ఎలా ఉంటారు, కొంతమంది అయితే అసలు తెలియని వాళ్ళే, అపరిచితులే. సో వీళ్ళందరూ కలిసి 15 నుంచి 20 మంది ఎలా ఉంటారు ఒక చోట అని చాలామందికి, పబ్లిక్కి చాలా సందేహాలు ఉంటాయి. అంటే దీని మీద అపోహలు కూడా ఉన్నాయి ఆ హౌస్ గురించి. సో అందులో ఉండి వచ్చిన వాళ్ళ అనుభవాలు, అక్కడ ఎలా ఉంటుంది వాతావరణం, ఇవన్నీ తెలుసుకునే కుతూహలం కూడా ఉంటుంది. సో ఇప్పుడు అలా ఒక వారం రోజుల పాటు బిగ్ బాస్ హౌస్లో గడిపి వచ్చినటువంటి సో మధు గారి అలియాస్ బేబక్క గారి ఆమె ఎక్స్పీరియన్సెస్, అలాగే ఆమె గురించినటువంటి ఇప్పటిదాకా తెలియనటువంటి బయట ప్రపంచానికి తెలియనటువంటి కొన్ని విషయాలని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. హలో మధు గారు, నేను మిమ్మల్ని బేబక్క అని పిలవలేను. పర్లే, బేబక్క అనే పిలవండి. అందరికి బేబక్క. నాకు సార్ కూడా బేబక్క, ఈవెన్ నాకు గారు కూడా అందరికి బేబక్క, యూనివర్సల్ బేబక్క. మీరు బేబక్క అనే పిలవండి, అలవాటు అయిపోయింది. నో ప్రాబ్లం. అంటే నేను పిలవలేను అంటున్నా, అది నాకు. నేను మధు గారు అని పిలుస్తాను నేను. నో ప్రాబ్లం. బిగ్ బాస్ హౌస్, సో దాంట్లో అంటే వెళ్ళాలి అనే కోరిక చాలా మందిలో ఉంటుంది. కొంతమందికి అనుకోకుండా తలుపు తడుతుంది అంటారు. మీకు ఎలా అనుకోకుండా తలుపు తట్టిందా లేకపోతే? నేను ఇంతకు ముందు ట్రై చేయలేదు. ఓకే, 1-2 టైమ్స్ అడిగారు. అప్పుడు నేను మా టీవీకి షోస్ చేసేదాన్ని కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యజ్ఞమూర్తి గారు, వెల్కమ్ టు మై హోమ్. వెల్కమ్. మీకోసం టీ చేశాను. మన ఇద్దరం టీ చీర్స్ కొట్టుకుని తాగాలని. చీర్స్ అండి, చీర్స్. థాంక్యూ. మరొకసారి వెల్కమ్ టు బేబక్కస్ హౌస్. మీరేమో ఫార్మల్ యాంకరింగ్ అండ్ సీనియర్ జర్నలిస్టులతో ఎలా మాట్లాడాలో నాకు తెలీదు. నేను కానీ కొంచెం ఏమన్నా ఓవర్ యాక్షన్ ఎక్కువగానే చేసి ఉంటుంటే నన్ను క్షమించండి. ఎందుకంటే నేను డాడీ, పూర్వజన్మలో మా డాడీ ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. మా డాడీ ఎవరో అంటే మోహన్ బాబు డాడీ మా డాడీ అయి ఉంటారు. అందుకని చెప్పేసి అప్పుడప్పుడు అలా ఉంటాను. ప్లీజ్ ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ. అలాగే ఇలా అయితే ఏ ఇంటర్వ్యూలో మాట్లాడదు. మీకు స్పెషల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాగుంది అది. ఇప్పుడు మీకు బేబక్క కావాలా లేకపోతే మధు కావాలా? మధునే కావాలి. మధు అయితే ఇలా వస్తుంది ఓవర్ యాక్షన్. బేబక్క అయితే మారిపోతుందా? మారిపోతుంది. అయితే గారు బాగున్నారండి, మా ఇంటికి వెళ్ళి వచ్చారండి. టీ ఎలా ఉందండి? బాగుందా? పంచదారది బానే ఉందా? ఎక్కువ మరిగినట్లేదు. ఏది ఉంటే అది తాగేద్దాంలేండి. ఎక్కువ మరగకుండా నేనే కావాలన్నాను కాబట్టి. అవును. సో బిగ్ బాస్ హౌస్, సో మళ్ళీ వెళ్తే అంటే నాగార్జున గారి హోస్టింగ్ మొదటిసారి అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే హౌస్ లోకి వెళ్ళక ముందు ఎలా అనిపించింది మీకు? భలే ఇంట్రెస్టింగ్ గా, థ్రిల్లింగ్ గా ఉండింది. అంటే ఆయన సినిమాలు చూడడం, ఆయన ఎప్పటి నుంచో చూస్తున్నాం కదండి ఆయన సినిమాలు. వి కైండ్ ఆఫ్ గ్రూ అప్ ఆన్ హిస్ మూవీస్. సో ఆయన అలా చూడడం, ఇంటరాక్టింగ్, ఆయనతోటి ఒక కెమిస్ట్రీ, ఆయనకి హార్ట్లు పంపించడం. నా బంగారు రాజు నువ్వే, ఆయన బేబక్క వస్తావారా అంటే బేబీ జస్ట్ గివ్ మీ లవ్ అని నేను నడుచుకుని వెళ్ళటం. మొత్తం తెలుగు రాష్ట్రాలు పడి నవ్వుకున్నాయంట. పడిన సిగ్గుకి. అది కూడా నేను కూడా చూసాను దాన్ని. చాలా ఎంజాయ్ చేశాను, ఆ మూమెంట్ ఎంజాయ్ చేశాను. నేను మీ కళ్ళల్లో చూడలేను సార్. ఎందుకంటే ఎక్కడ ఆ కళ్ళల్లో చూస్తే కొట్టుకుపోతానని భయం సార్. అవును, బాగా కెమిస్ట్రీ అన్నది అసలు నేను షోలో ఉన్న దానికంటే కూడా ఆయన మీ వంక చూసి మాట్లాడు, మీ ముఖం ఇంకా మీరేమో తల దించుకుని ఇదే ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు షోలో నేను 1 వీకే ఉన్నా, కానీ వెళ్ళక ముందు నేను చేసిన హడావుడి, ఎల్లొచ్చే ముందల లాస్ట్ లో సార్ నా వల్ల కాదు సార్, ఎలిమినేట్ మీ సార్, ఇట్లాగే సార్ ఎలిమినేట్ మీ సార్, బీపీతో పోయేలాగా ఉన్నాను సార్, శుభ్రంగా మా ఇంటికి వెళ్ళి వండుకుంటాను సార్, నాకు వీళ్ళకి వంట నా వల్ల అవ్వట్లేదు సార్, సార్ ఎలిమినేట్ మీ సార్ అన్న. కట్ చేస్తే బేబక్క యు ఆర్ ఎవెక్టెడ్. నిజంగానే అందరు మీమ్స్. ఇప్పుడు ఆవిడేదో క్యాజువల్ గా ఉంది, నాకు సార్ మేమేమో, నేను మాత్రం సీరియస్ గా తీసుకున్నా. అదేం స్క్రిప్టెడ్ కాదు కదా.
నాకు అదే అనిపించింది, ఏంట్రా బాబు నేను అంటమేంటి, వాళ్ళు నిజంగా నన్ను పంపించడం ఏంటి, బయట మేమర్స్ ట్రాలర్స్ కి భయంకరమైన కంటెంట్ దొరికింది ఇప్పుడు వాళ్ళకి. అది ఇప్పుడు దాకా అంటే 7 సీజన్స్ ఎలా జరిగిందో దానికి ఒక డిఫరెంట్ గా ఇలా అంటే పెయిర్స్ లాగా పంపించడం అనేది ఈ కాన్సెప్ట్ ఇది మాకు తెలియదు, తెలీదు. బడ్డీ కాన్సెప్ట్ నాకు వెళ్ళంగానే ఇట్లా బడ్డీస్ ఇస్తాము, ఇలా సెలెక్ట్ చేసుకోవాలంటే నేను రెడ్ సెలెక్ట్ చేసుకుంటే వైరల్ అని వచ్చింది, దాని వెనకాల భాషా గారు అనమాట. సో మంచి వెరైటీగా ఉంది. కాకపోతే ఒకటండి, ఇన్ని సీజన్ బిగ్ బాస్ 1 వీక్ లో ఉండి బయటకు వచ్చిన వాళ్ళకి లేని హడావుడి హైప్, నేను ఇది అడగాలనుకుంటున్నా, మిమ్మల్ని అడగాలనుకుంటున్నా మూర్తి గారు, ఎందుకు ఈ హైప్, నాకెందుకు ఈ అటెన్షన్, సడన్ గా ఇంత స్పెషల్ అటెన్షన్ ఎందుకు వచ్చిందో మీరే చెప్పాలి, నాకైతే అర్థం కావట్లేదు. ముందుగా మీరు ఏదైతే హౌస్ లోకి వెళ్ళారో మొదటి రోజునే సో ఈ హౌస్ లో వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరు అని కొంతమంది లెక్క కట్టి, సో దీంట్లో మొదటగా వెళ్ళే అవకాశం ఉన్నటువంటి కంటెస్టెంట్ బేబక్క అని కొంతమంది తీర్మానం చేసేసారు, రాసేసారు. సో గతంలో సింగర్ కల్పన కానివ్వండి, షకీలా గారు కానివ్వండి, ఇలా ఎవరైతే ఉన్నారో హేమ గారు కానివ్వండి, చాలా మంది. సో అంటే వెరీ ఫస్ట్ వీక్ లో మాత్రం సీనియర్స్ వస్తారు. ఎవరైతే అక్కడ కంటెస్టెంట్ లో గత వయసు పరంగా సీనియర్స్ ఉన్నారో వాళ్ళే బయటికి రావడం అనేది కనిపించింది. దట్టు ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా ఎంటర్టైన్ చేయని వాళ్ళు, అంటే మీకు ఎంటర్టైన్ చేయడానికి అవకాశం లేకుండా చేశారు మొదట్లో మిమ్మల్ని కిచెన్ లోకి పంపించేసి. సో అది కొంచెం మిమ్మల్ని బాధ కలిగించిందా? అంటే నాకు అర్థం కాల ఫస్ట్, ఏదో నాకు అసలు ఫ్లోనే అర్థం కాదు, నాకు ఫార్మాట్ తెలీదు, షో చూసింది కాదు, నేను నామినేషన్స్ ఉంటాయని తెలీదు, ఇవన్నీ తెలియకుండా ఎగరేసుకుంటా వెళ్ళాను. తర్వాత ప్రామిస్ నాకేమన్నా వస్తుందండి, ఇప్పుడు నేను వేరేగా ఏమైనా చెప్తే నన్ను మళ్ళీ తిరిగి షోలో తీసుకోవడం, లేకపోతే నాకేమైనా ఎక్స్ట్రా మైలేజ్ వస్తుందా? నాకు అబద్ధం చెప్తే నాకేం వస్తుంది, నిజంగా చెప్తే నాకు ఫార్మాట్ తెలీదు. తెలిస్తే కనీసం నేను ఇంత స్ట్రిక్ట్ గా ఉండి నామినేట్ చేయించుకునేదాన్ని కాదు. ఏది సీత మీద స్ట్రిక్ట్ గా ఉండి పాపం తన్ని ఎగ్ బుర్జీ చేసుకుంటానంటే నో, ఇండివిజువల్ కుకింగ్ అలౌడ్ కాదు. ఆ రోజు నైటే నామినేషన్స్, ఆ రోజు మధ్యాహ్నమే అన్న టపి అని గుద్దేసింది. నేను మళ్ళీ నాగార్జున గారితో మీరు అక్కడ కలిశారు కదా, అది వెరీ ఫస్ట్ టైమా ఎంతో ఇంటరాక్షన్? అంతకుముందు అసలు కలవలేదు? ఎప్పుడు అసలు చూసిందే లేదు, ఓన్లీ మూవీస్ అండ్ ఆల్ దట్, కానీ అసలు తెలీదు నాకు అసలు. అంటే నాగార్జున గారు అంటే ఆయన మీద మీకు ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి అసలు? నాకు యాజ్ అ సినిమా హీరోనే ఆయన తెలుసు, యాజ్ అ సినిమా హీరో తెలుసు, యాజ్ అ బిగ్ బాస్ హోస్ట్ గా ఆయన హోస్టింగ్ చూడడం అంతవరకే తెలుసు. ఇష్టం, వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ ఆయన. గాని మా మమ్మీకి అయితే నాగేశ్వరరావు గారు అంటే బాగా ఇష్టం, మా మమ్మీ నాగేశ్వరరావు గారు ఫ్యాన్. అలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకునేదంట మమ్మీ. సో అట్లా ఐ లైక్ హిమ్ ఆఫ్ స్క్రీన్. ఆన్ స్క్రీన్ ఆయనతోటి ఒక ఇంటరాక్షన్, ఇలాంటి ఒక బ్యూటిఫుల్ మెమరీ నాకు లైఫ్ లో మిగిలిపోతుంది. స్టేజ్ మీద ఆయనతో నేను సిగ్గుపడింది నేను ఆ కళ్ళల్లో చూడలేను సార్, ఇవన్నీ ఏంటంటే నాకు లైఫ్ టైం మెమరీస్. అది కాకుండా షోలో కూడా అంటే అది అధలాపంగా మీకు వచ్చిందా, లేకపోతే మీకు మామూలుగా చేయాలని చేశారా? అంటే నాకు అలా నేను ఓవర్ యాక్షన్ చేస్తానని తెలుసు. సో ఇట్ కైండ్ ఆఫ్ వర్క్డ్ అవుట్. అండ్ లోపల కూడా కంటెస్టెంట్స్ కొంచెం కొద్దిగా ఆయనతో చెప్పాలంటే భయపడుతున్నారు. అంటే భయపడటం అంటే ఆ సీనియారిటీకి, నేనే మనిషి అల్లరదాన్ని, నేను రాఘవేంద్ర పెద్దన్న దగ్గరికి వెళ్ళినా, లేకపోతే మన మోహన్ బాబు అంకుల్ కనిపించారు ఫ్లైట్ లో, అంకుల్ ఎంత సీరియస్ గా ఉంటారు. ఇప్పుడు నాగార్జున గారితో అంటే నేను కొంచెం అల్లరి చేసినా అదొక అందం అర్థం. మోహన్ బాబు అంకుల్ అయితే అంకుల్ 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 వీడియో చేద్దాం అంకుల్ 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 డైలాగ్ అంకుల్ అని. ఎట్లా బంధువులా? ఆ మోహన్ బాబు అంకుల్ ఏం రిలేటెడ్ కాదు, బట్ ఫ్లైట్ లో కలిసారు. అంకుల్ నేను లక్ష్మిని ఇమిటేట్ చేశాను. అంకుల్ ఎందుకు రాదు అంటే నేను నా బ్లడ్ లోనే ఉంది కదా అంకుల్ అందో. ఏమనలా, ఎందుకంటారు అంకుల్ అని, ఎందుకంటారు అంకుల్ నేను లక్ష్మిని ఇమిటేట్ చేసా, మీకు కోపం వచ్చిందా అంకుల్ అన్న. ఇస్ ఇట్ నేను చూడలేదు అన్నారు. అంకుల్ వీడియోస్ పంపించమన్నారు, పంపించాను నేను. అంకుల్ నేను తిరుపతి వెళ్ళే ఫ్లైట్ లో బిగ్ బాస్కి వెళ్లే ముందు కలిశారు. అసలు ఎంత యాదృచ్ఛికం అంటే వెళ్ళే ముందర అదే రోజు నేను ఫ్లైట్కి ఇంకో పావు గంట ఉందనగా లక్ష్మికి కాల్ చేశాను. లక్ష్మి మంచు ఇస్ వెరీ క్లోజ్ టు మీ, నాకు బాగా ఇష్టం ఉందనంటే, లక్ష్మి ఇలా బిగ్ బాస్ లోకి వెళ్తున్నా, నువ్వే నా సెలబ్రిటీ గెస్ట్ కింద రావాలి అని చెప్పి కౌరు చెప్పుకుని అంకుల్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవాలి అన్న. మీరు నమ్మండి అక్షరాల అరగంటలో అంకుల్ నేను ఉన్న ఫ్లైట్ లో ఉన్నారు. నేను కూర్చున్న 5 minutes కి ముందులో ఆయన బిజినెస్ క్లాస్ లో ఉన్నారు. నేను పేదవాళ్ళం కాబట్టి ఎకానమీలో వెనకాల ఉన్నాను 5వ సీట్లో.
అంకుల్ చూసి ఎంత అబద్ధం చెప్తారండి, పచ్చి అబద్ధం. పేదవాళ్ళం మీరు అండి. అంత రిచ్ అయితే రిచ్ అని చెప్పేసి మొత్తం అంతా కూడా మీరు నమ్మారా? ఓకే, చాలా మంది అదే అనుకుంటున్నారు కదా, ఇంత రిచ్ అయినటువంటి బేబక్ 78 కోట్లు వాచ్ ఇదేనా? కోట్ల రూపాయల వాల్యూ చేసే ఐటీ బ్యాగులు, రేట్లు వాచ్ కూడా. అవుతాయంటే నేను చెప్పా, ఐటీ రేట్ అయిన వాళ్ళకి ఈ చిరిగిపోయిన సోఫాలు చూసి అలాగే జాలేసి చందాలు వేసుకుని నాకే కొత్త సోఫా కొని వెళ్తారు. ఎవర్రా మీరంతా, ఎట్లా నమ్ముతున్నారా అన్ని కోట్లు? అసలు ఇది వాచ్ ఒకటే ఉంది భూ ప్రపంచంలో, రాకెట్ వేసుకుని వెళ్ళి అక్కడి నుంచి తెప్పించారంటే గుర్రెల్లాగా ఎలా నమ్ముతున్నారు? అందులో కామెడీ మీకు కనపట్లేదా? నేను ఎప్పుడైనా సీరియస్ గా చెప్తాను ఇలాంటి. కానీ మీరు ఏది కామెడీగా చెప్తున్నారు, ఏది సీరియస్ గా నిజంగా సహజంగా చెప్తున్నారు అనేది బయట వాళ్ళకి తెలియనప్పుడు మీ మీద కలిగే ఒపీనియన్ వేరేగా ఉంటుంది కదా. మీరు అంటే మీ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయి, మీ ఫీలింగ్స్ అన్ని కూడా నేను సరిగ్గా చెప్పను, స్కిప్ చేస్తూ దాన్ని కామెడీగా చెప్తాను, సీరియస్ దేమో కామెడీ ఏమో సీరియస్ గా చెప్తాను, అర్థం కాదు, కన్ఫ్యూజ్ చేసి సరౌండ్ చేసి కన్ఫ్యూజ్ చేస్తా జనాల్ని. ఎండ్ ఆఫ్ ద డే నేనే కన్ఫ్యూజ్ అవుతా. నిజంగా మీకు బడ్డీస్ అనే వాళ్ళు లైఫ్ లో ఉండారా? రియల్ లైఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, కాకపోతే వెరీ వెరీ ఫ్యూ ఫ్రెండ్స్ ఆర్ రియల్ ఫ్రెండ్స్. నాకు నిజమైన ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. ఓకే, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు. జాగ్రత్తగా కాపాడుకుంటున్నా. అంటే మీరు వాళ్ళతో ప్రాంక్ చేస్తున్నారా, లేకపోతే నిజంగా ఫ్రెండ్స్ తో అయితే చేయరు? రియల్ ప్రాంక్ వాళ్ళు ఇంటికి వస్తున్నారని తెలుసు అనుకో, లిఫ్ట్ దగ్గర నుంచి నరవడం, భయపెట్టడం, ఇవి చేస్తారు. వేరే ప్రాంక్స్ చేయరు. కొంచెం ఓవర్ యాక్షన్ అయితే అక్కడ కూడా చేస్తారు. అన్ని చోట్ల మనం ఓవర్ యాక్షన్ కి బ్రాండ్ అంబాసిడర్. సో ఎలా అంటే మీరు యాక్చువల్ గా మాకు అంటే ప్రజలకు ఏదైతే చూపిస్తున్నారో దాని మీద మీ మీద ఒక ముద్ర అనేది కనపడుతుంది ఎవరికైనా సరే. సో బిగ్ బాస్ లో ఉన్నటువంటి సంబంధించి దాని మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక ఆరోపణ అనుకోండి, లేకపోతే ఒక వ్యాఖ్య అనుకోండి, వాళ్ళు కావాలనే కొంతమందిని ఒక సైడ్ పోర్ట్రేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో వాళ్ళు అంతవరకే చూపిస్తుంటారు. దాంతో ఆడియన్స్లో వాళ్ళ మీద ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది. దాన్ని బట్టే వాళ్ళకి పాపులారిటీ కానివ్వండి, వాళ్ళని హౌస్లో ఉంచాలా లేదా అనేది, ఇలాంటి ఒక అభిప్రాయం అనేది క్రియేట్ చేస్తూ వస్తారు వాళ్ళు. అలా బేబక్క మీద కూడా ఒకటి ఏదైనా చేశారా అట్లాంటిది? ఏదన్నా నన్ను చూసుకున్న వంటగదిలోనూ చూపించారు. అదే నా ఫస్ట్ 2-3 డేస్ అంత ఎంటర్టైన్ చేయాలి. నిజంగానే వంటగదిలో నన్ను పరిమితం అయిపోయా. దాని తర్వాత బయటకు వచ్చి కరాటే కుంఫులు చేశా, అది చూపించారు. సీక్రెట్ టాస్కులు చేశాను నేను, శేఖర్ భాష. ఏది తెలుగు భాష కాకుండా వేరే భాషల్లో మాట్లాడాలనుకునే వాళ్ళని మనం పట్టుకోవాలని అవన్నీ చేసాము. కొంచెం వాయిస్ రేజ్ చేస్తాను, కాకపోతే అప్పటికి ఓటింగ్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. అంటే మళ్ళీ నాకు చాలా మంది ఏం నమ్ముతున్నారంటే, వచ్చేసిన ఫస్ట్ వీక్ వచ్చేసిన మిగతా వాళ్ళకి రాని అవకాశం మధు గారికి ఇస్తారు, ఖచ్చితంగా వైల్డ్ కార్డు ఏదో రకంగా మళ్ళీ లోపలికి పిలుస్తారు అని చెప్పేసి నమ్ముతూ ఉన్నారు మీ అభిమానులంతా. అవునా? మీకేమన్నా జరిగితే మంచిదేగా, అవకాశం ఏదైనా అవకాశం. ప్రతిదీ నేను బయటకు వచ్చేసినా కూడా ఆ 1 వీక్ కూడా అవకాశం అనుకుంటా. ఎందుకంటే నాకు బ్యూటిఫుల్ మెమరీ, నాగ్ సార్తో అండ్ ఎంటైర్ బిగ్ బాస్. ఇప్పుడు నా జీవితంలో ఇంకా నేను చేసిన దాంట్లో అచీవ్మెంట్స్ లో మిగిలిపోద్ది బిగ్ బాస్ కంటెస్టెంట్. చాలు బిగ్ బాస్ టీమ్. ఐ మీన్ సీరియస్లీ I really want to thank them from bottom of my heart. One day అయినా 1 hour అయినా opportunity is opportunity అండి. ఇట్స్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. అండ్ ఐమ్ థ్యాంక్ఫుల్. ఎన్నో ఆప్షన్స్ ఉండగా వాళ్ళు నన్ను కన్సిడర్ చేశారంటే మేబీ ఇంకా నేను సారీ చెప్తాను వాళ్ళకి. వాళ్ళు అనుకున్న అచీవ్మెంట్, వాళ్ళు అనుకున్నది నేను ఇవ్వలేకపోయానేమో, అచీవ్ చేయలేకపోయానేమో, వాళ్ళు నా మీద పెట్టుకున్న ఒక ఈవిడ బాగా ఎంటర్టైన్ చేస్తుందని అనుకున్నారేమో, నేను అది ఇవ్వలేకపోయాను, నాకు ఫార్మాట్ అర్థం కాక. సో ఇంకో ఛాన్స్ ఇస్తే డెఫినెట్లీ ఈసారి మాత్రం అరిపిస్తా, పిచ్చెక్కిస్తా, నిజంగా చేస్తా.